హాయ్ అండి, నమస్తే. మీరు జనరల్గా అప్పుడప్పుడు అనుకుంటారు కదా, సినిమాలు చూసేటప్పుడు లేకపోతే షూటింగ్ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు షూటింగ్ వాళ్ళకు ఫుడ్ ఎన్ని రకాల ఫుడ్ పెడతారు, ఎలాంటి ఫుడ్ పెడతారు, ఎంత బాగుంటుందో, ఎన్ని రకాల ఫుడ్ పెడతారో ఏంటో అని చెప్పి అనుకుంటుంటారు కదా. సో అది మీకు చూపించే ప్రయత్నంగా ఈరోజు ఈ ఫుడ్ గురించి, షూటింగ్ ఫుడ్ గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నామండి. దానికి సంబంధించి ఇప్పుడు లంచ్ టైం అండి. లంచ్ టైం అయింది కాబట్టి బిఫోర్ లంచ్ 1 o'clock బ్రేక్ ఇస్తారండి. బ్రేక్ ముందు వీళ్ళందరూ అందరికీ సపరేట్ క్యారీ చేస్తారు. అంటే హీరో స్టాఫు, హీరోయిన్ స్టాఫు, ఫైటర్స్ ఉంటే ఫైటర్స్కు సపరేటు, అలాగే ఒక్కొక్క కెమెరామెన్ డిపార్ట్మెంట్ సపరేటు, ఆ నుంచి లైట్మెన్స్ వాళ్ళకు ఫుడ్ సపరేట్, ఇలాగ డివైడ్ చేసి ఎవరి క్యారేజీలు వాళ్ళకి కడతారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అతనేమో కోడిగుడ్డు కర్రీ వచ్చిందండి. అతను కోడిగుడ్డు కర్రీ సపరేట్ చేసి పెడుతున్నాడండి ఒక క్యారేజీ. మీరు ఒకటి గమనిస్తే క్యారేజీ పైన బ్లూ కలర్ లెటర్స్ బీసీబీ అని ఉంటుంది. బీసీబీ అంటే బి చిన్నబాబు అనే అర్థం అండి. అతను ఇదే బిజినెస్ అండి కొన్ని సంవత్సరాల నుంచి. ఏం లేదండి, చిన్న క్యారేజ్ దగ్గర నుంచి జంబో క్యారేజ్ వరకు, చిన్న తూకు నుంచి జంబో తూకు వరకు, హార్డ్ క్యారియర్లు, కుర్చీలు, టేబుళ్ళు, ఇంకా ఐస్ బాక్స్లు, రకరకాలుగా ఇలాంటివన్నీ రెంట్కి ఇస్తారు. స్పూన్లు, గరిటెలు, ఏ టు జెడ్ అన్నీ ఇవన్నీ రెంట్కి ఇచ్చేటతనండి. ఇతను చిన్నబాబు అని పేరు, బాగా ఫేమస్ అండి. ఈయన ఏ షూటింగ్ జరిగినా, చిన్న షూటింగ్ అయినా పెద్ద షూటింగ్ అయినా, ఎంత పెద్ద షూటింగ్ అయినా ఎన్ని కావాలన్నా కూడా సప్లై ఇవ్వగలిగే కెపాసిటీ ఉందండి అతనికి. చూస్తున్నారుగా ఈవిడ ఏం చేస్తున్నారో చూస్తున్నారా? చేపలు లెక్క పెట్టి డ్రై ఫిష్ అంటే ఫ్రై చేసిన ఫిష్ ముక్కల్ని తను సపరేట్ చేసి పెడుతున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా. ఇక్కడేమో అది కోడిగుడ్డు అండి. కింద వచ్చేసి వరుసగా తూకులు, ఇక్కడ తూకులు ఉన్నాయి కదా, చూశారు కదా ఈ తూకులు. పప్పు, సాంబారు, రసము, ఒక కర్రీ, రోటి పచ్చడి, అక్కడి నుంచి పెరుగు, అప్పడాలు, ఆకుకూరలు, మజ్జిగ పులుసు, ఇట్లాగా రకరకాల నాన్ వెజ్లో ఫ్రైస్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అని. ఈ తూకు ఫస్ట్ పప్పు, సాంబారు, రసము, కర్రీ, ఏదో ఒక కర్రీ అండి, వంకాయ కర్రీ కానీ ఏదన్నా కానీ, పులుసు లాంటి కర్రీ అనమాట, పులుసు అనమాట. సో పైన చూశారు కదా, అవి స్పెషల్ అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి, హీరో స్టాఫ్కి, హీరో డిపార్ట్మెంట్ వాళ్ళకి సపరేట్గా ఆకుకూర కర్రీ, అంటే ఏదో ఒక తోటకూర ఫ్రై కానీ, తోటకూర కర్రీ కానీ, అలాగే రకరకాల పాలకూర, రకరకాలుగా ఏవో ఒకటి ఫ్రైలు చేస్తుంటారు. చూస్తున్నారు కదా ఈవిడ. అలాగే ఆ తూకు నిండా చేప ఫ్రై వచ్చాయండి, ఫిష్ ఫ్రై వచ్చాయి, తను సపరేట్ చేస్తున్నారు. ఇతను సాంబారు, పప్పు అవి సెట్ చేస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి షూటింగ్లలో. ఇవన్నీ కట్టేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో సెటప్ ఒక్కొక్క దగ్గర పెట్టేసి టేబుల్ వేసి